పెట్టి పిక్ చేస్తున్నారు సెలెక్టివ్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. అసలు ఈటీవీలో ఒక ఐడియా ఉంటే ఎలా పిచ్ చేయాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మీరు? సో 2 parts ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు వేరే థింగ్స్ సెల్ అవుతున్నాయి, వేరే థింగ్స్ చూస్తున్నారు మేము మాట్లాడుతున్నారు. బట్ ఇలాంటి సినిమాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉందండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ 90s తీసాము, రైట్? సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. మీరు అనుకున్న అన్ని స్టీరియో టైప్స్ని బ్రేక్ చేసింది 90s. సో ఇట్ వాజ్ ఇండియాస్ మోస్ట్ లైక్డ్ వెబ్ సిరీస్. ఈటీవీ విన్లో ఉంది, అది తెలుగు సిరీస్ ఉంది. ఓకే, సో సేమ్ సినిమా కేటగిరీలో వీరాంజీ విహారయాత్ర ఉంటుంది ఇయర్. సో సిరీస్ అయితే 90s, సినిమా అయితే వీరాంజీ విహారయాత్ర ఉంటుంది. దట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్. ఇంకోటి మీరు అడిగింది, మేమేం చూడట్లేదండి, సింపుల్. మీ కథలు మా కథలు మన కథలు. సో మీ దగ్గర ఐడియా ఉన్న స్టోరీ ఉన్న జస్ట్ అప్రోచెస్ విత్ ఇన్ ఎ మంత్ విల్ కమిషన్ ఇట్, బాండ్, అంతే, సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సాయి గారు, అంటే ఈ సినిమా చూస్తే నాకు ఒక మలయాళంది ఒక సినిమా అయితే గుర్తుకొచ్చింది, ఫ్యాల్మీ అనేసి. రైట్ 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 ఏంటంటే అంటే యాజ్ ఇట్ ఈస్గా నాకు ఎక్కువ అదే సింక్ అయిపోయాను నేనైతే. అది ఏంటి అంటే అది దాని రీమేక్గా చేశారా లేకపోతే ఎట్లా ప్లాట్ఫామ్ అయినా? సో ఇది డైరెక్టర్ ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్ని, బట్ ఒకటే చెప్తున్నా, ఇట్ వాజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్ అండ్ ఇట్ ఇస్ అనురాగ్స్ ఒరిజినల్. అనురాగ్ విల్ ఆన్సర్ ఇట్. సార్, ఈ స్క్రిప్ట్ నేను 2021 ఎర్లీ 2021లోనే రిజిస్టర్ చేసుకున్నాను సార్. ఇంకొకటి, నేను ఫాల్మీ చూడలేదు, ఐఎమ్ సారీ అబౌట్ దట్. బట్ నాకు చూసిన చాలామంది చెప్పటం పెద్ద సిమిలారిటీస్ లేదు అని, అండ్ గోవా అన్న పాయింట్ కానీ లేకపోతే వాయిస్ ఓవర్ అన్న పాయింట్ కానీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అన్న పాయింట్ కానీ ఇవన్నీ ఈ సినిమాలో ట్యాప్ చేసినట్టు ఆ సినిమాలో ట్యాప్ చేయలేదు అన్నది నా అజంప్షన్. యాక్చువల్లీ మీరు దీంట్లో గోవా పెట్టారు, దాంట్లో కాశీ పెట్టారు, దీంట్లోనేమో మీరు బేబీ వెహికల్ పెట్టారు, దాంట్లో ట్రైన్ పెట్టారు, అంతే. మిగతాది మొత్తం యాజ్ డీజ్గా ఫ్యామిలీ డ్రామా, యాజ్ డీజ్ అదే మొత్తం కాన్ఫ్లిక్ట్, అట్లాగే మొత్తం సీరియస్ అది సబ్జెక్ట్ అయితే అలాగే అనిపించింది. ఓకే సార్, అయితే సింపుల్ సార్, అది ఏం లేదు. బేసికలీ దిల్ చాహతా హై అన్నది ఫ్రెండ్స్ ట్రావెల్కి వెళ్ళే సినిమా సార్. ఈ నగరానికి ఏమైంది కూడా ఫ్రెండ్స్ ట్రావెల్కి వెళ్ళే సినిమానే. సో కదా, సో ఈ జానర్ కొత్తది అవ్వటం వల్ల ఆ సిమిలారిటీస్ మనకి ఎక్కువగా తెలుస్తున్నాయి. ఫ్రెండ్ ట్రావెల్ అన్నదాన్ని ఒక జానర్గా యాక్సెప్ట్ చేస్తాం. ఫ్యామిలీ ట్రావెల్ అన్నది మనం ఇంకా జానర్గా ఇప్పుడిప్పుడే తెలుగులోకి వస్తుంది కాబట్టి అది ప్రాబబ్లీ ఉండొచ్చు సార్. అంటే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే హస్తికలు కలపడం, సేమ్ అది కూడా దాంట్లో కూడా హస్తికలే, దాంట్లో తాత హస్తికలు, దీంట్లో ఇది కదా. ఓకే ఓకే, అందుకే నేను ప్రాబబ్లీ సార్, నేను చూడలేదు సినిమా, సో నేను ఆన్సర్ చేయలేను. బట్ ది స్క్రిప్ట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ 2021 సార్. ఎర్లీ 2021లో స్వాలో రిజిస్టర్ అయింది. సార్ నరేష్ గారు, ఈ ప్రెస్ మీట్కి పవిత్ర గారు కూడా, ఎందుకంటే మొన్న ట్రైలర్ లాంచ్కి వచ్చారు.